ఓకే సెలో గైస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ అలీస్ అండ్ మీరు ఇస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు 125cc స్పోర్టీ సెగ్మెంట్లో స్పోర్టీ స్కూటర్ సెగ్మెంట్లో నేను ఆప్రిలియా SR 125 అండ్ టీవీఎస్ ఎంటార్క్ 125 రేస్ XP వర్షన్ తీసుకొచ్చాను. సో ఈ టూ స్కూటర్స్ ఎలా ఉన్నాయి అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ రెండింటిది, అండ్ ఏ స్కూటర్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అండ్ లాంగ్ రన్లో ఏ స్కూటర్ అయితే మీకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరెవరికి బాగా సూట్ అవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ టూ స్కూటర్స్కి మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ ఫేసింగ్ అనేది చాలా బాగుంటుంది, చాలా షార్ప్ కట్స్ ఉంటాయి, స్లీకీ డిజైన్ అనమాట. అండ్ ఆప్రిలియా 125 మీరు పర్టికులర్గా చూసుకుంటే ఇక్కడ ప్రీమియం కలర్స్ ఉంటాయి అండ్ మంచి డిజైన్ ఉంటుంది అండ్ హెడ్ ల్యాంప్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ మడ్ ఫ్లాప్ కూడా ఓకే ఫైబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎంటార్క్ 125 చూసుకుంటే కొంచెం బల్కీ డిజైన్ ఉంటుంది అనమాట కంపేర్ టు ఆప్రిలియా 125. సో ఫ్రంట్ సైడ్ మనకు చాలా మంచి DRLs ఉంటాయి అండ్ LED టెక్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, చాలా మంచి లైట్ అనమాట. మీరు హైవేస్లో కూడా బాగా పనిచేస్తుంది లైటింగ్. అండ్ డ్యూయల్ కలర్ మీరు చూసుకోవచ్చు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో, అండ్ మంచి గ్రాఫిక్స్ ఉంటాయి ఎంటార్క్ అని. డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఎంటార్క్. అండ్ పెద్ద మడ్ ఫ్లాప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది కూడా ఫైబరే ఉంటుంది. సో రెండింటికి మీరు చూసుకుంటే సిమిలర్ ఉంటుంది అనమాట ఫ్రంట్ డిజైన్. అలాగే ఇక్కడ సైడ్ ప్యానల్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్రిలియా 125కి స్ట్రైప్స్ లాగా డిజైన్ ఉంటుంది అండ్ ఎంటార్క్ 125కి 125 XP రేస్ XP అని మనకు మంచి గ్రాఫిక్స్ ఉంటాయి అనమాట. మీరు చూసుకోవచ్చు రేసింగ్ డిజైన్ ఉంటుంది ఎంటార్క్కి. సో సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆప్రిలియా 125కి మీరు చూసుకోవచ్చు స్లీకీ డిజైన్ ఉంటుంది, షార్ప్ అండ్ స్లీకీ డిజైన్, టైనీగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎంటార్క్కి చూసుకుంటే మీరు కొంచెం బల్కీ డిజైన్ అనమాట చూసుకోవచ్చు. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎంటార్క్ 125 ఉంటుంది అండ్ రేసింగ్ గ్రాఫిక్స్ కూడా మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు ఎంటార్క్లో. ఆప్రిలియా 125కి రియర్ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేస్తే రియర్ టైల్ ల్యాంప్ మనకు ఎక్స్ షేప్లో ఉంటుంది, ఫుల్లీ LED టెక్ హెడ్ ల్యాంప్. సో చాలా స్లిమ్ ఉంటుంది రియర్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఎంటార్క్ 125 రియర్ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేస్తే స్పోర్టీగా ఉంటుంది, కొంచెం పైకి ఉంటుంది అండ్ వెన్స్ లాగా డిజైన్ కూడా ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు ఇంటిగ్రేట్గా టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి, హాలోజన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ టర్న్ హజార్డ్ కూడా ఉంటుంది అనమాట ఎంటార్క్లో. అండ్ LED టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ టూ స్కూటర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంటార్క్ 125లో మనకు హజార్డ్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, బట్ ఆప్రిలియాలో మనకు హజార్డ్ ల్యాంప్స్ ఉండవు. ఎంటార్క్ 125కి మీరు సీట్ చూసుకోవచ్చు, ఇక్కడ స్మూత్ అండ్ సాఫ్ట్ కుషనింగ్స్ యూజ్ చేశారు అండ్ స్టిచ్చింగ్ కూడా ప్రీమియం ఉంటుంది అండ్ మల్టీ కలర్స్తో ఉంటుంది అనమాట ఈ సీట్. ఆప్రిలియా 125 మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్ప్లిట్ సీట్ లాగా డిజైన్ ఉంటుంది, బట్ సింగిల్ సీట్ అండ్ సింపుల్గా ఉంటుంది అనమాట. బట్ స్మూత్ అండ్ సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయి, ఇందులో కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో గ్రాబ్ రైల్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఎంటార్క్ 125లో అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ హార్న్స్ లాగా షార్ప్ డిజైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆప్రిలియా 125లో మీరు అబ్జర్వ్ చేస్తే హార్డ్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒక బ్యాక్ రెస్ట్ టైప్ డిజైన్ ఉందన్నమాట దీనికి. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ టూ స్కూటర్స్కి సిమిలర్గా ఉంటుంది అనమాట. లైక్ 124.4cc అక్కడ ఉంటుంది, 124.8cc ఇంజన్ ఇక్కడ ఉంటుంది, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ రెండు అండ్ CVT ట్రాన్స్మిషన్తో పాటు ఉంటాయి. అండ్ ఆప్రిలియా 125లో మనకు పవర్ అండ్ టార్క్ చూసుకుంటే ఇక్కడ 10.4 bhp ఆఫ్ పవర్ అండ్ 10.4 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంటార్క్ 125 చూసుకుంటే పవర్ చూసుకుంటే మనం 10.04 bhp ఆఫ్ పవర్ ఉంటుంది అండ్ టార్క్ చూసుకుంటే 10.8 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. సో టార్క్ వైజ్ కొంచెం బెనిఫిట్ ఉందన్నమాట ఎంటార్క్ 125కి. ఇనిషియల్ పుల్ కొంచెం చాలా బాగుంటుంది. ఆప్రిలియాలో మీకు లాంగ్ రన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట, మీరు చూస్ చేసుకోవచ్చు. సో టూ స్కూటర్స్లో మీరు చూసుకుంటే రైడింగ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఆప్రిలియా 125లో మనకు మోడ్స్ లాంటివి ఏమి ఉండవు, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. కానీ ఎంటార్క్ 125లో మనకు రైడింగ్ మోడ్స్ ఉంటాయన్నమాట. సో స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్ ఉంటుంది. మన దగ్గర ఉన్నది రేస్ XP వర్షన్ కాబట్టి ఇందులో స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్ ఉంటుంది. ఇంకా వేరే వేరియంట్స్లో స్ట్రీట్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటాయి. సో మోడ్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎంటార్క్ 125లో. రేస్ మోడ్ పెట్టినప్పుడు చాలా మంచి పుల్ ఇస్తుంది. సో ఇక్కడ వీల్స్ చూసుకుంటే వీల్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎంటార్క్ 125కి 12 ఇంచ్ అలా వీల్ ఉంటుంది, కానీ ఆప్రిలియా 125కి 14 ఇంచ్ అలా వీల్ ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఆప్రిలియాకి ఏ స్కూటర్ తీసుకున్నా మీకు పెద్ద వీల్స్ ఇస్తారు. అండ్ ఎంటార్క్లో మీరు చూసుకోవచ్చు లైక్ రెడ్ కలర్ వీల్స్ ఉంటాయి,
ఆప్రిలియాలో బ్లాక్ కలర్ ఉంటాయి. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 2 స్కూటర్స్లో కూడా మనకు 220mm డిస్క్ బ్రేకే ఉంటుంది. కాకపోతే ఆప్రిలియాలో బైబ్రేట్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెండు మనకు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటే ఉంటాయి. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే రెండిట్లోనూ టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షనే ఉంటాయి. కాకపోతే ఎంటాక్ 125లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ ఉంటాయి అనమాట. రియర్ సైడ్ వీల్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ అనమాట. లైక్ ఆప్రిలియాలో మనకు 14-inch అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఎంటాక్లో 12-inch అల్లాయ్ వీల్స్ ఉంటాయి అనమాట. సో ఇది చాలా పెద్ద డిఫరెన్స్ రెండింటికి చూసుకుంటే. మీరు ఇక్కడ ఆప్రిలియాలో బ్లాక్ కలర్ ఉంటుంది, ఫుల్ బ్లాక్ కలర్ వీల్, అండ్ ఎంటాక్లో ఫుల్ రెడ్ కలర్ ఉంటుంది అనమాట. అండ్ రియర్ బ్రేకింగ్ చూసుకున్నా మీరు రెండిట్లోనూ మనకు డ్రమ్ బ్రేకే ప్రొవైడ్ చేస్తారనమాట. రియర్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ ఆప్రిలియా 125లో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి అనమాట, విచ్ ఇస్ 5-step అడ్జస్టబుల్. అండ్ ఎంటార్క్ 125లో మీరు చూసుకుంటే ఇక్కడ కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. రెండు మనకు మోనో సస్పెన్షన్సే. కాకపోతే ఆప్రిలియాలో కొంచెం పెద్దగా ఉందన్నమాట సస్పెన్షన్. ఆప్రిలియాలో మనకు 140mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది అండ్ ఎంటాక్లో 130mm ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఆప్రిలియాలో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎంటాక్లో SBT బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, సింక్రోనస్ బ్రేకింగ్ ట్రాన్స్మిషన్. బేసికలీ రెండు ఒకటే అనమాట. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ రెండిట్లోనూ సిమిలరే ఉంటుంది. కాకపోతే 10mm అలా డిఫరెన్స్ ఉంది. ఆప్రిలియా 125కి 780mm సీట్ హైట్ ఉంటుంది అండ్ 155mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఎంటాక్ 125 మీరు చూసుకుంటే 770mm సీట్ హైట్ అండ్ 155mm గ్రౌండ్ క్లియరెన్స్. గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ ఉందన్నమాట రెండింటికి. సీట్ హైట్లో 10mm డిఫరెన్స్ ఉంది అంతే. అండ్ కర్వ్ వెయిట్ చూసుకుంటే మీరు ఇక్కడ 118 kilograms ఆఫ్ వెయిట్ ఇక్కడ అండ్ 116 kilograms ఆఫ్ వెయిట్ ఇక్కడ అనమాట. సో 2 kg డిఫరెన్స్ ఉంది. మీరు సీట్ హైట్ తక్కువ ఉండాలి అనుకుంటే ఎంటాక్ 125 చూస్ చేసుకోవచ్చు. సీట్ హైట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, నాకు పెద్ద వీల్స్ కావాలి అనుకుంటే మీరు ఆప్రిలియా 125ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ రెండిట్లో ఫుట్ స్పేస్ కూడా మీరు చూసుకుంటే కంపేర్ టు ఆప్రిలియా 125 ఎంటాక్ 125కి కొంచెం ఫుట్ స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. లైక్ నేను ఈ హెల్మెట్ పెట్టి డెమోన్స్ట్రేట్ చేస్తాను, చూసుకోవచ్చు మీరు. ఈ హెల్మెట్ అనేది మనకు ఫుల్గా పడుతుంది. బట్ ఇక్కడ ఆప్రిలియా 125 మీరు చూసుకుంటే ఇక్కడ చాలా చిన్నగా ఉందన్నమాట, హెల్మెట్ కూడా పట్టట్లేదు. సో మీకు ఫ్రంట్ సైడ్ లెగ్ రూమ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎంటాక్ 125 తీసుకోవచ్చు. అండ్ యూటిలిటీస్ కూడా బాగుంటాయి దాంట్లో. సో ఇక్కడ 2 స్కూటర్స్లో మీరు అండర్ సీట్ స్టోరేజ్ అండ్ ఫ్యూయల్ ప్లేస్మెంట్ మీరు చూసుకుంటే ఇక్కడ ఎంటాక్ 125లో మనకు 20 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు బాగా మనకు ఒక స్కూటర్ హెల్మెట్ పడుతుంది అండ్ ఇంకా స్టోరేజ్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఆప్రిలియా 125లో మీరు చూసుకుంటే స్టోరేజ్ చాలా తక్కువ, లైక్ 11 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. సో ఒక హెల్మెట్ పడుతుంది అంతే. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్మెంట్ కూడా మీరు చూసుకుంటే ఫ్యూయల్ క్యాప్ అనేది ఎంటాక్లో మనకు అవుట్ సైడ్ ఉంటుంది, బయటకి ఇచ్చేసారు. సో మీరు బూట్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. కాకపోతే ఆప్రిలియా 125 మీరు ఫ్యూయల్ అప్ చేసుకోవాలి అనుకుంటే బూట్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఇక్కడ లోపల ఉంటుంది క్యాప్. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ ఎంటాక్ 125లో 5.8 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ చూసుకుంటే 40 to 45 km/liter మైలేజ్ మీరు అందులో అబ్జర్వ్ చేయొచ్చు. సిమిలర్లీ ఇక్కడ ఆప్రిలియా 125 కూడా మీరు చూసుకుంటే 6 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 km/liter మైలేజ్ ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మైలేజ్ వైజ్ కూడా చూసుకుంటే రెండు సేమ్ ఉంటాయి అనమాట మనం రైడ్ చేసేదాన్ని బట్టి. సో ఇక్కడ చూసుకుంటే మనకు 2 హుక్స్ ఉంటాయి అనమాట ఎంటాక్ 125లో, పైన అండ్ ఇక్కడ కింద కూడా ఒక హుక్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆప్రిలియా 125లో మీరు చూసుకుంటే ఒక్కటే హుక్ ఉంటుంది అనమాట, కవర్స్ అవి క్యారీ చేయడానికి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కాన్సోల్ చూసుకుంటే ఆప్రిలియాలో మనకు 5-inch TFT డిస్ప్లే ఉంటుంది, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. అండ్ ఇక్కడ ఎంటాక్లో కూడా మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది, కానీ ఇది LCD. సో ఇక్కడ TFT అండ్ ఎంటాక్లో LCD ఉంటుంది. రెండిట్లోనూ మనకు 10x10 నావిగేషన్ ఉంటుంది, కాల్ అలర్ట్స్ అండ్ మెసేజింగ్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆప్రిలియాలో మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. సో మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన సెపరేట్ వీడియోస్ ఉంటాయి అనమాట ఆప్రిలియాకి అండ్ ఎంటాక్కి. మీరు ఆ వీడియోస్ కూడా మీరు ఐ బటన్లో చూసుకోవచ్చు. మీరు ఆ వీడియోకి జంపిన్ అయితే మీకు కాన్సోల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ రెండు స్కూటర్స్లో కూడా మీరు లైటింగ్ అబ్జర్వ్ చేస్తే రెండింటికి చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఎంటాక్కి కొంచెం DRLs పెద్దగా ఉంటాయి. సో లైటింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంటాక్లో. సో ఎంటాక్లో కూడా మంచి లైటింగ్ ఉంటుంది అనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే రెండిట్లోనూ మనకు హాలోజనే ఉంటాయి. అండ్ ఆప్రిలియాలో మనకు హజార్డ్ లేదు, ఎంటాక్లో హజార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు హైవేస్లో కూడా మంచి లైటింగ్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట రెండు స్కూటర్స్ కూడా. లాంగ్ రన్లో కూడా బాగుంటాయి. ఈ 2 స్కూటర్స్లో ఎగ్జాస్ట్ సౌండ్ మనం చూసుకుంటే ఆప్రిలియా 125కి కొంచెం తక్కువ ఉందన్నమాట కంపేర్ చేస్తే ఎంటాక్ 125కి మీరు చూసుకోవచ్చు.
బట్ ఇక్కడ ఎంటాక్ 125 ఎగ్జాస్ట్ మనం చూసుకోవచ్చు, చాలా బేస్ ఉంటుంది అనమాట ఈ ఎగ్జాస్ట్లో. ఇంకా పుల్ చేయలేదు అయినా కూడా ఎంత బేస్. సో కొంతమందికి ఇది ఎక్కువ అనిపించచ్చు, కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. మీకు ఎలా అనిపిస్తుందో అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ అండ్ కంపారిజన్ ఆఫ్ దీస్ 2 స్పోర్టీ 125 స్కూటర్స్. సో Aprilia SR 125 అండ్ ఎంటాక్ 125లో మనకు మేజర్ డిఫరెన్సెస్ మనం చూసుకుంటే ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్లో అయితే అసలు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ Aprilia 125లో డిజైన్ వైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, లైక్ స్లిమ్ అండ్ స్లీకీ డిజైన్ ఉంటుంది, ట్రాఫిక్లో బాగా స్క్వీజ్ ఇన్ అయిపోవచ్చు. ఎంటార్ కొంచెం బల్క్ అనిపిస్తుంది దాంతో కంపేర్ చేసుకుంటే, బట్ గ్రాఫిక్స్ అండ్ రేసింగ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎంటాక్ 125లో. సో మెయిన్ డిఫరెన్సెస్లో మనం చూసుకుంటే ఇక్కడ 14 ఇంచ్ అలై వీల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ 12 ఇంచ్ అలై వీల్స్ ఉంటాయి అనమాట బోత్ సైడ్స్. సో ఇది పెద్ద డిఫరెన్స్ ఈ రెండు స్కూటర్స్కి. అండ్ లైటింగ్ సిమిలర్గానే ఉంటుంది, లైక్ మంచి లైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు రెండిట్లోనూ. అండ్ ఇంకొక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే Aprilia 125లో మంచి TFT డిస్ప్లే ఉందన్నమాట, కలర్ TFT డిస్ప్లే విత్ అమేజింగ్ ఫీచర్స్ అండ్ నావిగేషన్, చాలా ఫీచర్స్ ఉన్నాయి అందులో. బట్ ఇక్కడ ఎంటాక్ 125లో చూసుకుంటే LCD డిస్ప్లే ఉంది, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉన్నా కూడా LCD డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా విత్ మోడ్స్ ఉన్నాయన్నమాట, ఇందులో స్ట్రీట్ మోడ్ అండ్ రేస్ మోడ్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఎంటాక్ 125లో మనకు హజార్డ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, Apriliaలో అది లేదు. అండ్ యూటిలిటీస్ వైజ్ చూసుకుంటే ఎంటార్క్ అనేది చాలా బాగుంటుంది, ఫ్రంట్ సైడ్ స్పేస్ చూసుకున్నా కూడా అండ్ అండర్ సీట్ స్టోరేజ్ చూసుకున్నా కూడా ఎంటార్కి చాలా పెద్దదన్నమాట కంపేర్ టు Aprilia 125. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీకు యూత్ఫుల్ ఉండాలి, లుక్ బాగుండాలి అండ్ స్టైలిష్గా ఉండాలి అండ్ స్లిమ్గా ఉండాలి మోర్ ఓవర్ అనుకుంటే మీరు Aprilia 125ని కన్సిడర్ చేసుకోవచ్చు, చాలా బాగుంది అది. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే రెండు కూడా మీరు లాంగ్ రైడ్స్కి యూజ్ చేయొచ్చు అనమాట, లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా మీకు ఇబ్బంది అయితే ఏముండదు. లైక్ రెండింటి టాప్ స్పీడ్ మనకు అరౌండ్ 90 km/h ఉంటుంది, సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకున్న సిమిలర్ ఫ్యూయల్ కెపాసిటీ ఉంది అండ్ మైలేజ్ కూడా సిమిలరే ఉంటుంది మీరు రైడ్ చేసేదాన్ని బట్టి. కాకపోతే ఇక్కడ రేస్ మోడ్ పెట్టారనుకో ఎంటాక్ 125లో మీకు ఎక్కువ ఫ్యూయల్ అనేది కన్సంప్షన్ అయిపోతుంది, మీకు 30-35 మైలేజ్ కూడా రావచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్ట్రీట్ మోడ్లో పెట్టి మీరు రైడ్ చేస్తే మీకు బాగా ఎఫిషియెంట్గా మైలేజ్ వస్తుంది అనమాట. అలాగే ఈ 2 స్కూటర్స్ మీరు ప్రైజింగ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ Aprilia 125 మీకు 1,35,000 to 1,40,000 వరకు ఉండొచ్చు దీని ప్రైస్ ఆన్ రోడ్ వచ్చేసరికి. బట్ ఇక్కడ ఎంటాక్ 125 మనకు 1,15,000 to 1,25,000 వరకు ఉండొచ్చు. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఎంటార్క్ తక్కువ Apriliaతో కంపేర్ చేసుకుంటే. సో ఎంటాక్లో మనకు చాలా వేరియంట్స్ ఉంటాయన్నమాట, మన దగ్గర ఉన్నది రేస్ XP వేరియంట్, ఇందులో మనకు రేస్ ఎడిషన్ వస్తుంది అండ్ ఇంకా చాలా స్పెషల్ ఎడిషన్స్ ఉంటాయి. అండ్ ఇందులో టాప్ వేరియంట్ కూడా వస్తుంది డ్యూయల్ డిస్ప్లేతో, TFT అండ్ అనలాగ్ డిస్ప్లేతో వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది, మీరు అది కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇందులో అయితే చాలా వేరియంట్స్ ఉన్నాయి, లైక్ బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్, ఐరన్ మ్యాన్ ఎడిషన్, ఇలాంటి స్పెషల్ ఎడిషన్స్ కూడా ఉంటాయి. అండ్ Aprilia 125లో మీకు ఇది HPE వర్షన్, ఇంకొక ప్రీమియం వర్షన్ ఉంటుంది అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అందులో కూడా మీరు కలర్స్ చూసుకుంటే రెడ్ కలర్, బ్లాక్ కలర్ అండ్ మల్టీ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి, మీరు అవన్నీ చెక్అవుట్ చేయొచ్చు. ఎంటాక్ 125లో అయితే చాలా కలర్స్ ఉంటాయి అనమాట, లైక్ గ్రీన్ నియాన్ కలర్ ఉంటుంది అండ్ ఇది రేస్ ఎడిషన్ కాబట్టి మనకు రెడ్ కలర్ ఉంటుంది అండ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో, అవి కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే ఒకవేళ Aprilia ఆర్ వెస్పా స్కూటర్స్ కానీ బైక్స్ కానీ కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన Aprilia అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి, మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ ఒకవేళ మీరు TVS బైక్స్ ఏమైనా కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన PM క్యాట్ TVSని అయితే విజిట్ అవ్వండి, మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. దసరా దీపావళి ఆఫర్స్ నడుస్తుంటాయి, ఇంకా డైలీ ఆఫర్స్ కూడా ఉంటాయి, మీరు మిస్ చేసుకోకండి. అండ్ ఈ రెండు షోరూమ్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. అండ్ మీరు ఒకవేళ విజిట్ చేస్తే రెండు షోరూమ్స్లో ఏదైనా కానీ మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట, ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి, చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ ఇంకా కంపారిజన్ వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.